అటువంటి మీ నోట మళ్ళీ ఆ పద్యం యొక్క వైభవాన్ని విన్నాం. అవధానుల యొక్క వారసత్వాన్ని, తెలుగు భాషోపాధ్యాయుల యొక్క జిజ్ఞాసను కూడా ప్రశంసించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత ద్విశతావధానిని శ్రీమతి బులుసు అపర్ణ గారిని 2 నిమిషాలు ఆత్మీయ సందేశం అందించవలసిందిగా స్వాగతం. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సభా సరస్వతికి నమస్కారం. ముందుగా అవధాన విద్యా వికాస పరిషత్ సంస్థాపకులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి, అలాగే దర్శనం శర్మ గారికి, మరి వారి ఇంటి పేరు అలా మారిపోయింది, మనం ఏమీ చేయలేము, దర్శనం శర్మ గారికి, అలాగే శతావధాన పంచానన రామశర్మ గారికి, దొర్భల ప్రభాకర శర్మ గారికి, పద్మశ్రీ పురస్కారము చేత పద్మశ్రీకి వన్నె తెచ్చినటువంటి మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారికి అందరికీ హృదయపూర్వకమైన నమస్సులను సమర్పిస్తూ, గురువు లఘువు కాని క్రొత్తక్షరము లేదు, గురువు లఘువు కాని క్రొత్తక్షరము లేదు, గాన యోగ్యము కాని గణము లేదు, గురువు లఘువు కాని క్రొత్తక్షరము లేదు, గాన యోగ్యము కాని గణము లేదు, ఛందమ్ములో లేని శబ్దము భువి లేదు, పద్యపాదము కాని పలుకు లేదు, ఛందమ్ములో లేని శబ్దము భువి లేదు, పద్యపాదము కాని పలుకు లేదు, ప్రాసస్పృహయు లేని ప్రాణి హృదయు లేదు. గుండె ఎలా కొట్టుకుంటుంది అంటే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్, అక్కడ అంత్యప్రాస ఉంది. చమత్కృతి ఏమిటంటే ప్రాసపూర్వాక్షర నియమం కూడా, ప్రాసపూర్వాక్షర నియమాన్ని పాటించాలంటే ముందుది లఘువు అయితే తర్వాతది కూడా లఘువే అవ్వాలి. లబ్ డబ్ లబ్ డబ్, అలా ప్రాసస్పృహయు లేని ప్రాణి హృదయు లేదు, సరస శైలియు కాని సడియు లేదు. బట్టలు ఉతికే దగ్గర నుంచి ఏ పని చేసినా గుమ్మంలో మరి మన ఇంట్లో పాలరాతితో అక్కడ పాలరాతి నేల మీద ఊడ్చేటప్పుడు కాదండి, వాకిలి ఊడ్చడం అన్నది ఒకటి ఉంది కదా. ఇంటి ముందు వాకిలి ఊడ్చుకుని నీళ్లు చిమ్మి ముగ్గు వేసే ప్రక్రియలో మీరు వాకిలి ఊడ్చే దగ్గర నుంచి కొబ్బరిను పుల్ల చీపురు తీసుకుని తుడుస్తూ ఉన్న సడి దగ్గర నుంచి సరస శైలియు లేని సడియు లేదు, కననలంకారము కాని భావము లేదు, రీతిని విడనాడి గీతి లేదు, శబ్దశాస్త్రమొకటి సకల జగతికిని శ్వాసయై తన రుట సత్యమౌను, అట్టి శబ్దదీప్తికి ఆమ్నాయమూర్తికి నాదమయికి భక్తి నతుల నిడుదు అని శబ్దస్వరూపానికి ఆ మూర్తికి నమస్సులను సమర్పిస్తూ వారు చేస్తూ ఉన్న కృషి అంటే, నేను 2వ శిబిరం నుంచి 3వ శిబిరం నుంచి బహుశా 2వ శిబిరం నుంచి నేను ఇక్కడ ఉన్నాను. 2వ శిబిరం ప్రారంభం రోజు కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్న స్థితి నుంచి ఈరోజు కొన్ని కుర్చీలు ఎలా అయినా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ లోపల వేయాలి అనే స్థితికి ఈ సంస్థ వచ్చింది. అంటే దాని అర్థం సంస్థ చేస్తూ ఉన్నటువంటి కృషి, ఆ సంకల్పం ఇంతమందికి చేరింది. దానికి ప్రధానమైన కారణం వారి సంకల్పం. దానిని వ్రతము అని అనడానికి వీల్లేదండి. వ్రతము అని అంటే అది వ్రత సమాప్తి ఉంటుంది. దీక్ష అనడానికి వీల్లేదు. దీక్ష అయితే దానికి విరమణ ఉంటుంది. కాబట్టి విరమణ లేదు. దానికి వ్రతం అని అందామంటే అక్కడ కూడా ఒక లోటు కనిపిస్తుంది. వ్రత సమాప్తి అవ్వాలి, వ్రతం ఏదైనా మొదలు పెట్టామంటే. కాబట్టి అది వ్రతం అని అనడానికి వీల్లేదు. వారికి అది ఒక శ్వాస, అంటే నిదురిస్తూ ఉన్నా సరే ఉచ్ఛ్వాస నిశ్వాసములను అన్నవి ఒక ప్రక్రియ ఎలా జరుగుతూ ఉంటుందో అలా వారు నిదురలో కూడా పద్య విద్య కోసం కంకణబద్ధులై ఉన్నటువంటి భ్రాతృద్వయము. అటువంటి వారికి వారు చేస్తూ ఉన్నటువంటి సేద్యము, పద్య సేద్యము మంచి సత్ఫలితములను ఇస్తూ ఎంతోమంది అవధానుల్ని సమాజానికి అందిస్తూ ఉంది. ఈ సందర్భంగా మనమంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, అవధాన కళకి ప్రత్యేకంగా మన వలన వచ్చే గౌరవం ఏమీ లేదు.
అవధానము వలన మనకు వచ్చే గౌరవమే తప్ప, ఎందుకంటే తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి, కొప్పరపు కవుల దగ్గర నుంచి, ఇక్కడ ఆసీనులై ఉన్న మహాసహస్రావధాని గరికపాటి వెంకట నరసింహారావు గారు వరకు అందరూ అవధాన కళకు ఎంత గౌరవాన్ని తీసుకురావాలో అంత గౌరవాన్ని వారు తీసుకొచ్చి ఆ స్థానంలో నిలబెట్టారు. కాబట్టి ఇప్పుడు మనమంతా కూడా అవధాన రంగంలోకి అడుగు పెడుతూ ఉన్నవాళ్ళము, అడుగు పెట్టిన వాళ్ళం. మన బాధ్యత ఏమిటి అంటే ఆ గౌరవాన్ని తగ్గించకుండా మనము ఆ కళని ముందుకు తీసుకువెళ్ళాలి అనే కంకణబద్ధులమై ఉండాలి తప్ప, అవధానానికి మనమేదో చేసేస్తున్నాము, పద్యం మన వలన బ్రతుకుతోంది, మనము లేకపోతే పద్యం ఏమైపోతుంది, ఇలాంటి మాటలు ఏమీ కాకుండా మనందరి బాధ్యత ఏమిటి అంటే ఎవరైతే ఇంత గౌరవాన్ని, సమున్నతమైనటువంటి స్థాయిని అవధానానికి తీసుకువచ్చారో వారి అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ రాజీ పడకుండా, అలా గనక మనం అవధాన రంగంలో ముందుకు వెళ్తే ఎప్పటికీ మనం మాజీలు కాకుండా ఉంటాం. ఎందుకనంటే రాజీ పడుతూ ఉన్న అవధానాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాజీ పడకుండా అవధానాలు జరగాలి. అది పద్య పూరణ దగ్గర నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాట దురదృష్టవశాత్తు ఈరోజు అవధానంలో కూడా అక్కడ వినిపిస్తోంది. అలా వినిపించడం అన్నది కూడా బాధాకరం. కాబట్టి ఈ రంగంలోకి వస్తూ ఉన్న వాళ్ళం మనం ఏమిటంటే, పొరపాటుని ఎప్పుడైనా తెలియక నిర్వాహకులు ఏమండి ఒకసారి మీరు ప్రాశ్నికలతో మాట్లాడతారా ఒక మాట అని అంటే, మొహమాటంతో అయినా సరే, అంటే ప్రారంభ దశలో ఉన్నప్పుడు కాదు అంటే నిర్వాహకులు ఏమనుకుంటారో అనే ఆలోచనతో అనేస్తారేమో, కానీ మొహమాటానికి కూడా లేదండి ప్రాశ్నికుల్ని వేదిక మీద కలుసుకుందాం అని మనం చెప్పి ఆ అవధానం యొక్క స్థాయిని, ఆ గౌరవాన్ని అలా నిలబెట్టాలి అని పూర్తిగా నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని చెప్పడానికి కూడా నేను సగర్వంగా నేను ఇక్కడ ఆ మాట మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే ధారణ లేకుండా అవధానం చేయడము అని అన్నది అసలు చరిత్రలో లేదు వారి జీవితం. నేను అలా వారిని ఆదర్శంగా తీసుకుని నేను అవధాన రంగంలో ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఇతరుల కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా చెప్పే ఒకే ఒక్క విన్నపం ఏమిటి అంటే, నేను కూడా ఉన్నాను అందులో, కాదని అంటలేదు. అలాగే ఎవరైనా వేదిక మీద ఒక చిన్న తప్పు దొర్లితే దాన్ని అక్కడికక్కడ సరి చేసుకోవడానికి మొహమాట పడకూడదు. దాన్ని ఎలాగోలాగా కిట్టించేసి ఇది అలా అర్థం చేసుకుంటే, ఆ వ్యాఖ్య చేస్తే, ఆ సమాసం చేస్తే దానికి ఈ అర్థం కూడా వస్తుంది అని మనం దాన్ని కిట్టించే ప్రయత్నం చేయడం కంటే, సంచాలకులుగా పక్కనున్న వారు ఒక సూచన చేసిన, లేదా ప్రాశ్నికులు పూరణ విని ఒక చిన్న సూచన చేసిన, ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే అందులో నిజంగా వ్యాకరణపరమైన దోషం ఉన్నా, లేదా అన్వయంలో క్లేశం ఉన్నా సరే దాన్ని చిన్నపాటి సర్దుబాటు చేసుకోవడానికి మనం వెనకాడకూడదు. వారు అంటారు మానవ మాత్రం దోషాలు జరగకుండా ఉంటాయా. కాబట్టి ఎక్కడైనా చిన్న దోషం జరిగితే మనం కాస్త అమ్మో అవధానిగా కూర్చొని ఇక్కడ మనం పక్కన పెడితే ఎలాగా అని అనుకోకుండా, అలా మనం అవధానం యొక్క గౌరవాన్ని తగ్గించకుండా అడుగులు ముందుకు వేయాలి అని కోరుకుంటూ ఇంకొక పద్యం చెప్పి నేను ముగిస్తాను. అడుగు అడుగునకు ఆటంకముండినన్ గమనమాగదనెడు కళయు ఇదియా. అడుగునడుగునకు ఆటంకముండినన్ గమనమాగదనెడు కళయునిదియా. నిషిద్ధాక్షరి, అక్షరానికి అడ్డుకున్నా సరే పద్యం పూరణ చేస్తున్నాం కదా. కాబట్టి అష్టావధానము అని అన్నది కేవలము మన పద్యం యొక్క ప్రతిభను చూపించడానికి కాదు, మానవుని మేధను అందరికీ పరిచయం చేయడానికి ఉపయోగపడే ప్రక్రియ గనక దాన్ని అలా చూసి సమన్వయం చేసి చూడాలి అని కోరుకుంటూ, తర్వాత ఎలాగో కాసేపు ఉంటాం గనక సమయం మించిపోతుంది కనుక ఈ పద్యాన్ని అప్పుడు పూరణ చేద్దాం. ఇది కూడా అవధానంలో భాగం అని అనుకుందాము. పూరణ చేద్దాం, సమయం మించిపోతుంది కనుక. అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదములు. ఆ భ్రాతృద్వయమును దత్తరమణుడు ఎప్పుడూ దయతో అలా చూస్తూ ఉండాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు. స్వస్తి. ధన్యవాదాలు మేడం. అవధానాలు ఎప్పుడూ మాజీలు కాకుండా, రాజీ పడకుండా తాజాగా ఉండమనేటటువంటి